అంటే నమస్తే అండి. నమస్తే. ఓకే, చందు గారు ఈ కాలనీలోనే ఉండేవారా? ఈ కాలనీలో ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి మాకు తెలుసు. మా ఎదురుగానే పుట్టి పెరిగిండు అబ్బాయి. చాలా మంచోడు. వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ ఎవరైనా కానీ చాలా మంచోళ్ళు. బట్ అబ్బాయి ఇట్లా చేసేది కొంచెం బాధాకరం ఉంది. వాళ్ళ అమ్మాయి కూడా చాలా మంచిది. చిన్నప్పటి నుంచి వాళ్ళు కూడా మాకు తెలుసు అనమాట. అమ్మాయి వాళ్ళ డాడీ పాలు అమ్ముతాడు, మేము పాలు వాళ్ళ డాడీ దగ్గర తీసుకుంటుండే. చాలా మంచోడు. అంటే ఒక నటుడు కాకముందు కూడా మీకు ఐడియా ఉన్నాడు మీ అబ్బాయి? చిన్నప్పటి నుంచి తెలుసు. అంటే ఎలా ఉండేవారు చిన్నప్పుడు? చాలా బాగున్నాం. వాళ్ళు ఎక్కడ గొడవ గిడవ ఏం పేరెంట్స్ అయినా వాళ్ళ అబ్బాయి కానీ ఎవ్వరు లేకుండా మంచోళ్ళు. చాలా మంచి ఫ్యామిలీ మొత్తం మంచిది. చాలా మంచి. అంటే లవ్ మ్యారేజ్ ఫస్ట్ వైపు చేసుకున్నారు కానీ గొడవలు ఏదో ఉన్నాయంట. ఏం లేదు. మా మటుకైతే తెలియదు. లోపల ఏమైందో మాకు తెలియదు. చాలా మంచి అబ్బాయి. చూసేవాళ్ళ ఆయన సీరియల్లో చందు గారు మమ్మల్ని చూస్తే కూడా కింది నెత్తి వేసుకుంటాడు అబ్బాయి. చాలా మంచోడు. వాళ్ళు ఇట్లా రఫ్ అండ్ టఫ్గా మాట్లాడడం అదన్నీ ఏమి ఉండదు అన్న. చాలా మంచి. ఓకే, అంటే ఎక్కడ చూసినా మంచి వ్యక్తి అది ఇది అని చెప్తున్నారు. ఆయన మంచి అబ్బాయి, చాలా మంచి అబ్బాయి. మమ్మల్ని చూసినా కూడా ఎప్పుడైనా రోడ్డు మీద చూసినా కూడా కింద నెత్తేసుకుంటుంటాడు. అక్క అని నవ్వుతుండే గమనే. ఏం చెప్తారు మీరు ఆయన గురించి? చాలా మంచి అబ్బాయి. అట్లా చేసుకోవద్దు. పిల్లలు చిన్నగా ఉన్నారు కదా, ఎవరికైనా బాధ అంతే. మన పిల్లలైనా ఆయన ఒకటే కదా.